హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీశ్రీ ట్రెండ్స్. క్యారెట్ బన్స్. క్యారెట్‌తో మనం ఒక వెరైటీని ఇవాళ తయారు చేసుకుందాము. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అలాగే క్యారెట్ తురుము. ఇది అట్ల పిండిలో ఇలా యాడ్ చేసేసుకోవాలండి. కొంచెం సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసేసుకొని కలియబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి. మనం ఏమి కలర్ యాడ్ చేయలేదు. బాగా గమనించండి. ఇవి చివర్లో ఏ కలర్‌లోకొస్తాయో మీరే చూద్దురు గాని. చూస్తున్నారా? మీకు చెప్పాను కదా! ఈ మౌల్డ్స్ అమెజాన్‌లో దొరుకుతాయని. వీటిల్లో మనం ఈ మిశ్రమాన్ని కొంచెం నూనె అప్లై చేసుకొని మిశ్రమాన్ని ఇట్లా యాడ్ చేసేసుకోవాలి. ఉడికినాక ఇవి తింటుంటే మాత్రం చాలా టేస్ట్‌గా ఉంటాయండి. ఎందుకంటే సాఫ్ట్‌గాను చాలా క్రిస్పీగాను బావుంటాయి. ఇట్లా పైన కొంచెం కొంచెంగా లైట్‌గా ఒక్కొక్క హాఫ్ టీ స్పూన్ వరకి నూనెని యాడ్ చేసుకొని చూసారా ఇట్లా ఫోర్క్ సహాయంతో లైట్‌గా జాగ్రత్తగా పాడైపోకుండా ఇలా తిప్పేసుకుంటే ఏ కలర్‌లోకొచ్చినాయో చూసారా? అసలు మనం కలర్ యాడ్ చేసుకున్నామా? యాడ్ చేసుకోలేదు. కానీ క్యారెట్ కలర్‌లోకే వచ్చినియి చూసారా? చాలా టెంప్టింగ్‌గా ఉన్నాయి. చాలా టేస్టీగా గూడా ఉన్నాయి. హెల్తీగా గూడా ఉంటాయన్నమాట. ఇకపోతే చట్నీ కావాలి కదా! మరి వీటిలోకి. ఇది చట్నీ అనుకోండి. లేదంటే స్పెషల్ డిష్ అనుకోండి. నిమ్మకాయలు 3, 4 ఇట్లా రసం తీసి పెట్టుకొని, ఒక హాఫ్ టీ స్పూన్ వరకి ఉప్పు యాడ్ చేసుకొని, 1:30 టీ స్పూన్ వరకి మనం కారం యాడ్ చేసుకొని, ఉండలు లేకుండా బాగా మెత్తగా చక్కగా కలిపేసుకోవాలి. కలిపేసుకుంటే ఒక మంచి టేస్టీ రెసిపీ మీకు రెడీ అయిపోతుందనమాట. ఇది మనకి నోరు బాగోనప్పుడు తింటుంటే చాలా టేస్ట్‌గా ఉంటది. అలాగే మనం ఇలాంటి సాఫ్ట్‌గా ఉండే బన్స్‌లోకి లేదంటే ఇంకా వేరే వేరే టిఫిన్ ఐటెమ్స్‌లో కూడా మనం దీన్ని యాడ్ చేసుకోవచ్చనమాట. అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా చాలా ఎమర్జెన్సీలో కలుపుకునే పచ్చడి ఏదన్నా ఉందంటే ఈ నిమ్మ పచ్చడేనండి. చాలా టేస్ట్‌గా ఉంటది. మనం ఈవినింగ్ టైమ్సు బజ్జీలు, పునుగులు అలాంటి వాటిలో కూడా చాలా బావుంటది. మన బన్స్ అయితే రెడీ అయిపోయినవి. ఇదిగోండి నిమ్మ కారంతో ఈ బన్స్‌ని యాడ్ చేసుకొని తింటంటే అస్సల ఆ టేస్ట్ వర్ణనాతీతం అనే చెప్పాలి. చాలా టేస్ట్‌గా ఉంటున్నాయి. మీరందరూ గూడా ఒకసారి ట్రై చేసి చూడండి. హెల్తీగాను ఉంటుంది. అలాగే బావుంటుంది గూడా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్‌కి మీరందరూ సపోర్ట్ చేయండి. థాంక్ యూ.